అందరికీ నమస్తే. సంవాదం చివరి శీర్షిక 'మోడీ వన్స్ మోర్ వై' అనే చివరి శీర్షిక స్వాగతం పలుకుతుంది అందరికీ. ఇవాళ కూడా మన అతిథి సుధీర్ కుమార్ గారు ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతున్నాను. మోడీ గవర్నమెంట్ గత 10 సంవత్సరాలుగా తీసుకున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏమిటి అనే దాని మీద ఈ చర్చ ఉంటుంది ఇవాళ. ముఖ్యంగా కొన్ని గనుక చెప్పాలంటే ఒక చిన్న ఒక ఉదాహరణతో నేను చెప్తాను. ఏంటి అంటే 370 అధికరణ కావచ్చు. 370 అధికరణకు సంబంధించి 35A సెక్షన్ అని ఒకటుంది. ఏంటి అంటే కాశ్మీర్‌లో కనుక కాశ్మీర్‌కి సంబంధించినటువంటి ఆడవాళ్ళు వేరే రాష్ట్రం యొక్క మగవాళ్ళని గనుక పెళ్లి చేసుకుంటే వాళ్ళు అన్ని హక్కులు కోల్పోతారని. సో, ఇది ఎంతమందికి తెలుసు? కానీ మోడీ గవర్నమెంట్ 2019లో ఇది తీసేసి అందరికి కూడా ఈక్వాలిటీ ఉండాలనే అది చేసింది. సో, ఇది ఒక నిర్ణయం మాత్రమే నేను చెప్పింది. అసలు మొత్తం డీటెయిల్డ్‌గా మనం తెలుసుకునే ప్రయత్నం సుధీర్ కుమార్ గారి దగ్గర నుంచి తెలుసుకుందాం. సార్ మరొకసారి మీకు స్వాగతం పలుకుతుంది సంవాదం. థ్యాంక్ యూ సుమన్. సార్ చెప్పండి. మీరు లాస్ట్ 10 ఇయర్స్‌లో మీరు మోడీ గవర్నమెంట్ మనదంతా పాజిటివ్ పిచ్ సుధీర్. అంటే వి ఆర్ ట్రైయింగ్ టు పిచ్ పాజిటివ్. మోడీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి చాలా ఒక ప్రజలు వాళ్ళు నివసించే విధానాన్ని మార్చివేసినటువంటి నిర్ణయాలు మీరు చెప్పండి. అవును. యాక్చువల్‌గా మీరు ఇందాక మాట్లాడుతుంటే నాకు సడెన్‌గా గుర్తొచ్చింది. మీరు ప్రభుత్వంలోకి వస్తే పెద్ద నిర్ణయాలు ఏం తీసుకుంటారు అని 2014 ఎలక్షన్స్‌కి ముందు నరేంద్ర మోదీ ఈ వేరే టీవీ ఛానెల్స్‌కి ఇస్తున్న ఇంటర్వ్యూస్‌లో అడుగుతూ ఉండేవారన్నమాట. ఆయన ఎప్పుడు చెప్పలేదు. చాలా చేయొచ్చు. మనకి చాలా సామర్థ్యం ఉంది. మన పాపులేషనే మన సామర్థ్యం. డెమోగ్రాఫిక్ అంటే యూత్ చాలా మంది ఉన్నారు. వుమెన్ హూ కెన్ వర్క్ చాలా మంది ఉన్నారు. అట్లా చెప్పుకుంటూ వచ్చేవారు. అయితే ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఆయనేమో పెద్ద డెసిషన్ ఏముంటది మీది ప్లానింగ్ కమిషన్ తీసేస్తారా అన్నాడు. అంటే అప్పట్లో మనకి అనుకునే పెద్ద డెసిషన్ ఏంటి? ప్లానింగ్ కమిషన్ తీసేస్తే దేశ పరిస్థితులు మారిపోతాయి. అంటే అంతా మంచే జరిగిపోతుంది అన్న ఆలోచన దగ్గరే ఆగిపోయారనమాట. దానికి కూడా నేనేం సమాధానం చెప్పలేదు. మీరు ఇలా ఒక్కొక్క విషయం కాదని దాటివేసి అయితే అది గుర్తొచ్చింది నాకు. ఆయన వచ్చి ప్లానింగ్ కమిషన్ తీసేసాడు. యాక్చువల్‌గా ప్లానింగ్ కమిషన్ అంటే ఏం చేసేది ప్లానింగ్ కమిషన్? చైర్మన్ ఏమో ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ చైర్మన్ ని ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేసేవారు. రాజకీయ నాయకుడు కాదు. ఎవరో ఎకానమిస్ట్ ఎవరినో ఎకానమీ తెలిసిన ఎకనామిక్స్ టాపిక్ తెలిసిన తీసుకొచ్చి పెట్టేవారు. చాలా మంది ముఖ్యమంత్రులు కంప్లైంట్ చేసేవారు. ఏమని? మేము ఆయన దగ్గరికి వెళ్ళి వీఆర్ ఎలక్టెడ్ బై ది పీపుల్, ప్రజలు ఎన్నుకున్న నాయకులం మేము. ఆ డిప్యూటీ చైర్మన్ ముందు కూర్చొని మాకు ఇంత కావాలి ఇంత కావాలి ఇంత కావాలని మేము బేరాలు ఆడుతుంటే ఆయన మీకు ఇంత ఇవ్వగలం అనే బేరం అది ఎంతవరకు సమంజసం అని ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీ ముఖ్యమంత్రులు ఏదో ఒక సమయంలో కంప్లైంట్ చేసేవారు ప్లానింగ్ కమిషన్. సో నాకు ఇందాక అంటే గుర్తొచ్చింది. మన ఆలోచన ఎక్కడి వరకు ఉండిపోయేది? ఇది తీసేస్తాడా? ప్లానింగ్ కమిషన్ వెళ్ళిపోతుందా? ఆయన ప్లానింగ్ కమిషన్ తీసేస్తున్నారని ఫస్ట్ స్పీచ్ లోనే చెప్పడము, దానికి బదులుగా ఏం తీసుకొచ్చారు? అందరి ముఖ్యమంత్రులు కలిపి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిపి టీమ్ ఇండియా అని ఒక కాన్సెప్ట్ తో నీతి ఆయోగ్ అని తీసుకొచ్చారు. యాక్చువల్‌గా ఇది 10 ఏళ్ల క్రితం అయింది కదా అని మర్చిపోతాం కానీ దీనివల్ల ఏమైంది? ఇప్పుడు 10 ఏళ్ళు ముందుకు వచ్చి చూస్తే అప్పట్లో రాష్ట్రాలన్నిటికీ కలిపి యూపీఏ కాలంలో 18 లక్షల కోట్లు వచ్చినాయి సెంటర్ నుంచి, ఈ ప్లానింగ్ కమిషన్ బేరసారాల నుంచి. ఇది పోయి నాకు ఇప్పుడు దగ్గర 78 లక్షల కోట్లు లాస్ట్ 10 ఇయర్స్ లో రాష్ట్రాలకి అందే. ఎందుకు? ఈ అందరు ముఖ్యమంత్రులు కలిపి పనిచేయడం వల్ల యూజ్ ఏముందో తెలుసుకొని కరెక్ట్ ఫండ్స్ యూటిలైజేషన్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్ దట్ హీ డిడ్ ఆల్సో. అందరు ముఖ్యమంత్రుల్ని కలుపుకొని. ఇది కూడా అంతకుముందు ఎప్పుడు జరగలేదండి. ఓన్లీ వార్ టైంలో మేబీ అప్పుడు వార్లు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ 3-4 వార్స్ లో కాంగ్రెసే ఉండింది మొత్తం ప్రభుత్వంలో. అంటే ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కాంగ్రెస్ ఎక్కువ ఉండేవి. అందరి ముఖ్యమంత్రుల్ని కలుపుకొని ఫస్ట్ చేసిన పని ఇంకొక పెద్ద పని, అన్ని విలేజెస్ కి కరెంట్ ఇప్పించడం. మర్చిపోయాం ఇప్పుడు, ఎందుకంటే అయిపోయింది. రోజు కరెంట్ వస్తుంది కాబట్టి తెలియట్లేదు. అది ఈజీ పని కాదండి. నేను వచ్చాను నేను చేసేస్తాను, మనకి అపోజింగ్ ప్రభుత్వం ఉండి వేరే పొలిటికల్ పార్టీ ఉంటే వాళ్ళ ఆప్యమో ఇది ఎక్కడ క్రెడిట్ వస్తాను మనకు తెలియదు కాదు. అది ఈజీ పని కాదు. అది చేసి
10 ఏళ్ల క్రితం మనం హైదరాబాద్‌లో ఉన్నోళ్ళకి అందరికీ తెలుసు అవే. వీళ్ళు ఊర్లలో అందరికీ తెలుసు కరెంట్ కోతలు ఎంత దారుణంగా ఉండేవో. అవును. కంట్రీ మొత్తానికి ఒకే గ్రిడ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక రాష్ట్రంలో ఎక్కువ ఉంటే ఇంకో రాష్ట్రానికి కరెంట్ ఇప్పించగలిగే స్టేట్ తీసుకొచ్చి దేశం మొత్తం మీద కరెంట్ కష్టం లేకుండా ఇప్పుడు పోయింది కదా! నేను చెప్పేది కూడా కాదు. మీరు చెప్పేది కూడా కాదు. అంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలుపుకొని వేరే వేరే పార్టీలు వాళ్ళు బయటకొచ్చి ఎంత అరుచుకుంటారో కూడా మనకు తెలుసు. అయినా సరే వాళ్ళందరిని కలుపుకొని నెక్స్ట్ జీఎస్టీ అనేవి తీసుకొచ్చారు. అవును. ఇప్పుడేమో అందరూ జోకులేస్తారు గానీ దాని మీద. యాక్చువల్‌గా మనం కట్టే టాక్స్ కూడా బాగా తగ్గిపోయింది. ఇది వింటున్నోళ్ళు ఎవరైనా బయట ఒకవేళ తింటుంటుంటే 10 ఏళ్ల క్రితం మనం 18%, 20% టాక్స్ కట్టేవాళ్ళం మనం బయటికెళ్ళి తింటే. ఇప్పుడు 5% అయింది. బట్ మోర్ ఇంపార్టెంట్‌లీ అన్ని ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి. అవును. యునానిమస్‌గా జీఎస్టీ ఒప్పుకోవడము. దానికి మిడ్‌నైట్ పార్లమెంట్ సభ పెట్టి దానికి పార్లమెంట్. ఇనాగరేట్ చేయించడము. స్టేజ్ మీదకి పూర్వ ప్రధాన మంత్రులందరినీ పిలవడము. ఆ రోజు దేవెగౌడ గారు కూడా స్టేజ్ మీద కూర్చోవడము. ఈ కాంగ్రెసోళ్ళు రాలేదు. మన్మోహన్ సింగ్‌ని పంపించలేదు వాళ్ళు. కానీ ఆయన్ని పిలవడము. అంటే ఏదో ఒకసారికి అందరు ముఖ్యమంత్రుల్ని కలుపుకొని ఎళ్ళిపోయి ఒక ఫోటో తీసేసుకొని వదిలేద్దాము అనే ఫోటో ఆపర్చునిటీ కోసం కాకుండా అందరిని కలుపుకొని ఎళ్లి ప్రజల కరెంట్ కష్టాలు తీరాయి. ప్రజల టాక్స్ కష్టాలు తీరాయి. జీఎస్టీ ద్వారా. అంటే ఇబ్బందులే ఉంటాయి. ఇవి లేక కాదు గానీ ఆయన కూడా చెప్పాడు. ఇబ్బందులుంటాయి. చెప్పండి మారుస్తాము. అని చెప్పి జీఎస్టీ లాంటి చాలా పెద్ద రిఫార్మ్ అది. వన్ ఆఫ్ ది చాలా మంది ఏమంటారంటే దేశ చరిత్రలోనే బిగ్గెస్ట్ టాక్స్ రిఫార్మ్ ఈజ్ జీఎస్టీ అని. అవును. ఇలా వేరే రాష్ట్రాలు వేరే పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల్ని ఫారెన్ ట్రిప్స్‌కి తనతో పాటు తీసుకెళ్ళడము. వాళ్ళ రాష్ట్రాలకు గూడా పెట్టుబడులు పెట్టండి అని ఈయనే సెల్ చేయడము. అంటే బెంగాల్ ఇప్పుడు ఎంత దెబ్బలాడుకుంటారో బెంగాల్ ఇన్వెస్ట్‌మెంట్ సమిట్స్‌కి 8 మంది యూనియన్ క్యాబినెట్ మినిస్టర్‌లని పంపించి వాళ్ళే చెప్పేవారు. ఇక్కడ బెంగాల్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇవి ఉన్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ మినిస్టర్‌లని పంపించి అంటే అంతకుముందు మనకేంటి అలవాటు? సెంటర్‌లో ఒకటే ప్రభుత్వం, ఇక్కడ ఒకటే ప్రభుత్వం ఉంటే మనకెక్కువొస్తాయి. లేకపోతే మనకు తక్కువొస్తాయి అనే భావం ఉండేది. అవును. అవన్నీ పోయి బిగ్గెస్ట్ థింగ్ దట్ హి డిడ్ ఈజ్ దీన్నే కోఆపరేటివ్ ఫెడరలిజం అని అంటారు. అందరిని కలుపుకొనెళ్ళి అన్ని రాష్ట్రాలని కలుపుకొనెళ్ళి చేయడం అనేది సామాన్య విషయం కాదది. అవును. ఇంత కాంప్లెక్స్ నేచర్ ఉన్న కంట్రీలో అవును. 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 అన్నీ కలుపుకొని పోయి చేయడం అనేది మీరన్న జీఎస్టీ రిఫార్మ్ గూడా మీరన్నట్టు అవును. చాలా ఇబ్బందులున్నాయి. ఇంకా ఉన్నాయి, ఉండొచ్చు. అవును. కానీ ఉండొచ్చు. ఇది అసలు టాక్స్ రిఫార్మ్స్‌లలో అది పాత్ బ్రేకింగ్ అనొచ్చు మీరన్నట్టు. చాలా పాత బ్రేక్. అందరూ ఇంకోటి ఒప్పుకోవడం అనేది అందరిని ఒప్పించి చేయడం అనేది అవును. కష్టం. హ్మ్. ఇంకోటి కష్టం. మీరన్నది చూడండి పవర్ కూడా మీరన్నది అవును. కష్టాలు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అంటే టు బీ ఫ్రాంక్ అంటే పవర్ అవును. కట్స్ గనక అనుభవించుంటే తెలుస్తుంది. అవును. ఎలా ఉంటుంది తెలుస్తుంది. అనేది. అది చాలా అవును. మేజర్ రిఫార్మ్. పవర్ ట్రాన్స్‌మిషన్ లైన్స్ కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేసి ఇప్పుడు చేయడం. క్లెయిమ్ చేస్తున్న కొందరు మాజీ, హ్మ్. ప్రస్తుత ముఖ్యమంత్రులు క్లెయిమ్ చేస్తున్నారు. నేనిచ్చిన అని. దాని ఉంది. వెనకాల దాని వెనకాల క్రెడిట్ ఉంది. కేంద్రానికి కూడా అని నాకు అవును. అవునవును. సెంటర్ వచ్చి అందరికి వన్ నేషన్, వన్ గ్రిడ్ అనే అనే కాన్సెప్ట్ అసలు ఆలోచన రావడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వెరీ నైస్. అదొక పెద్ద రిఫార్మ్. అలాగే ఇప్పుడు ఇంటింటికి కరెంట్ అయిపోయింది. ఇంటింటికి ట్యాప్ వాటర్ కనెక్షన్ గూడా సేమ్ అయిపోయింది. స్పిరిట్‌లో చేసుకుంటూ అవుతుంది. వెళ్తున్నారు. టాక్స్ ఇవన్నీ మాట్లాడుకున్నాం గాబట్టి ఫైనాన్షియల్ రిఫార్మ్స్‌లో కూడా డీమానిటైజేషన్ చాలా మంది జోక్‌లేస్తారు. అంటే అది ఫెయిల్యూర్ అని అంటారు. ఫస్ట్ అంత డేరింగ్ డెసిషన్ ఎవరు తీసుకోరండి. రైటో, రాంగ్ ఫస్ట్ పక్కన పెడదాం ఒక నిమిషం. అంత డేరింగ్‌గా వచ్చి ఈరోజు మిడ్‌నైట్ 12 నుంచి ఈ నోట్లు పనిచేయవు అనే డేరింగ్ డెసిషన్ ఫస్ట్ ఆ డేర్ దానికి ప్రజలు మళ్ళీ ఆమోదం తెలిపారు. వీళ్ళందరూ వచ్చి ఎకానమీ ఇలాగయింది, అది నాశనం అయిపోయింది, వీళ్ళు పడిపోయారు అని చెప్పారే గాని ప్రజలెందుకు అంతగా అయిన వెంటనే యూపీలో అంత భారీ మెజారిటీ అవును.
19లో అంతకన్నా ఎక్కువ 14 కన్నా ఎక్కువ మెజారిటీతో గెలిపించారు. అది గూడా మనం ఒకసారి ఎందుకు జరిగింది అలాగా? అంటే దాని వల్ల జరిగిన ఇంట్రెస్ట్ రేట్లు తగ్గడం. అంటే మళ్ళీ మనకు హోమ్ లోన్ ఇంట్రెస్ట్ అని ఏ లోన్స్ అయినా తక్కువ ఇంట్రెస్ట్‌కి రావడము. చాలా బినామీ కంపెనీలు చాలా వింటాం మనం అవును. పొలిటీషియన్స్ మీద కరప్షన్ అవి పోవడము. ఇట్లా బోలెడున్నాయి. ఇబ్బందులు లేక గాదు గానీ ఏ విషయానికైనా 2 విషయాల్లో మాట్లాడుకోవచ్చు. మనతో ఒకటి చాలా అవును. ఇబ్బందులు పడిపోయి ఆర్ లాట్ ఆఫ్ పాజిటివ్స్ దట్ హ్యాపెండ్. సో, అదే మనం అది చెప్పినట్టు పాజిటివ్ సైడ్ మనం ఎక్కువ చూస్తున్నాం గాబట్టి, అవునవునవునవును. ఇంకోటిది కరెక్ట్. పాకిస్తాన్ ఎకానమీని కూడా దెబ్బతీసిందని అప్పుడు న్యూస్ ఒచ్చింది. దెబ్బతీసింది. అవునవును. ప్లస్ అందరికి ఒక భయం. రేపొద్దున ఈడు మళ్ళీ 2000 తీసేత్తాడేమో. ఆర్ ఇంకేం చేస్తాడు అంటే జాగ్రత్త పడే హ్మ్. ఆల్రెడీ ఇది అప్పుడు ఇది రావాలి. ఊహించినట్టు 2000 నోట్స్ ఆల్రెడీ ఇప్పుడు సర్క్యులేషన్ క్లోజ్ చేసారు. సర్క్యులేషన్‌ని తీసేసారు. యాక్చువల్‌గా ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ రాసాడు ఒక ఆర్టికల్. ఓకే. ఆహ్, ఈ ఈ ఈ ఆయనకిష్టం లేదు 2000 నోట్స్ తేవడం. మేము కన్విన్స్ చేసాం. అప్పుడు ఆయన కన్విన్స్ అయ్యి తీసుకొచ్చారు. అప్పుడు స్లోలీ ఫేజ్ ఔట్ చేసేసారు ఓకే. అనే అని చెప్పారు గూడా. ఆహ్, 370 ఆర్టికల్ 370కి ఎళ్ళే ముందు హ్మ్. మనం మీటింగ్‌కి దీని ముందు మాట్లాడుకుంటున్నప్పుడు నాకొక ఆలోచన అదొకటొచ్చింది. అంతర్జాతీయ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మనకి సర్వీస్. ఎంత పేరొచ్చింది. చాలా చాలా చర్చలు జరుగుతుంటాయి. మనకు రెస్పెక్ట్ ఒస్తుంది. మనం అంటే ఇలా మోదీ గారంటే ఇంత రెస్పెక్టు ఇవన్నీ ఉన్నాయని జనరల్‌గా అనుకుంటున్నాం. చాలా మందికి తెలియనిదేంటంటే తెలిసే ఉంటది. కాపోతే నా దృష్టిలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్స్ హ్మ్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని హ్మ్. ఓకే. ఒకటి ఇండియా ఈయన ప్రోద్బలంతోనే అది మొదలైంది. అదే మనకి ఎర్త్‌కి 23 ½ డిగ్రీస్ నార్త్, 23 ½ డిగ్రీస్ సౌత్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ కాప్రికార్న్ అండ్ 2 ఇమాజినరీ లైన్స్ ఉంటాయి. అవును. ఈ లైన్స్ మధ్యలో ఉండే కంట్రీస్ అన్నిటికి మాక్సిమం సన్‌లైట్ ఒస్తది. ఓకే. ఎర్త్ మీద. ఈ లైన్స్ మధ్యలో ఉన్న కంట్రీస్ అన్నిటిని ఒక అలయన్స్ చేసి మనకొచ్చే మాక్సిమం సన్‌లైట్‌ని మనమందరం కలిపి ఎలా సోలార్ ఎనర్జీగా వాడుకోవచ్చు అనే ఒక ఐడియాతో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని తీసుకొచ్చి ఇప్పుడు దగ్గర దగ్గర 100 అండ్ 104 ఎన్నో కంట్రీస్ అంటే ఇందులో ఓకే. లేనివి కూడా ఇప్పుడు జాయిన్ అయ్యాయి. మాకు కొంచెం సన్‌లైట్ వస్తది. మేము హెల్ప్ చేస్తాము. దాన్ని ఎట్లా వాడుకోవాలి? అది ఈజీ పని కాదండి ఇవన్నీ. అవును. స్టార్ట్ అవ్వడమే ఎందుకు నాకిది చాలా ఇంపార్టెంట్ అనిపించిందంటే, అంటే నా దృష్టిలో ఇంటర్నేషనల్ యోగా డే కన్నా పెద్ద పెద్ద నిర్ణయం, పెద్ద అచీవ్‌మెంట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఎందుకంటే అప్పటి వరకు మనకేముండిందండి నాన్ అలైన్ మూవ్‌మెంట్‌లో మనముండే. నాన్ అలైన్ ఓకే. మూవ్‌మెంట్‌లో ఇదుంది. కామన్‌వెల్త్ కంట్రీస్‌లో ఉన్నాము. ఒక అలయన్స్ అంటే బాగా డబ్బున్న కంట్రీస్ అన్నీ కలిపితే ఒక అలయన్స్. పేద దేశాలన్నీ కలిపితే ఒక అలయన్స్. హ్మ్. భాష అదే ఇ ఇ అట్లాంటి ఆలోచనలో ఉన్న ప్రపంచానికి గూడా ఇవన్నీ పక్కన పెట్టండి. ఆహ్, సౌరశక్తిని ఎలా వాడుకోవాలి? మనకి సూర్యకాంతి ఎక్కువొస్తుంది. అందులో మనం చేసింది గొప్ప లేదు. మనం చేసింది తప్పు లేదు. ఆయన స్పీచ్ కూడా ఇలాగే చెప్పాడన్నమాట. అవును. హ్మ్. దానివల్ల ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఏమైంది ఈ టర్మ్‌లోనే మొదలుపెట్టారు. ప్రతి ఇంటికి సోలార్ ఏయించేస్తారు. ఆటోమేటిక్‌గా సోలార్ ఫ్రీగా పెడితే 200, 300 యూనిట్స్ మనం ఫ్రీగా మనకు వాట్సాప్. ఖర్చుండదింకా. ఇప్పుడు ఎండలు ఆ! గూడా విపరీతంగా ఉన్నాయి అంటే కాబట్టి ఇంకా ఉన్నాయి. వాళ్ళకి అవును. కదా! కదా! అది అందుకు నాకు చాలా ఉన్నాయండి. ఈవెన్ అవును. జీ20 హ్మ్. నేను మీరు నమ్మరు సుమంత్. ఆహ్, జీ20 అవుతున్న సిటీస్, టౌన్స్‌లో ఫ్లెక్సీలు పెట్టేవారు. జీ20 లోటస్ బొమ్మతో జీ20 ఈ లోగో ఉంది గదా! దాంతో అవును. అక్కడికెళ్ళి జనాలు అక్కడ ప్రజలందరూ పిక్చర్లు తీసుకున్నారు. ఇ ఇదెవరికీ అర్థం కాదండి. ఏదో జీ20 పెట్టారు, ఏదో సబ్ పెట్టాడు. ఆహ్, 20 మందిని తీసుకొచ్చాడు అనే అనుకుంటారు గానీ, దగ్గర దగ్గర 60 సిటీస్ అండ్ టౌన్స్‌కి అవును. డెలిగేట్స్‌ని పంపించి అవునా? ఆ ఎయిర్‌పోర్ట్‌లో, ఆ రైల్వే స్టేషన్స్‌లో, ప్రామినెంట్ పార్కుల్లో అవి పెట్టిస్తే జస్ట్ ప్రజలందరూ అక్కడికెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారు. చిన్న విషయాలు అంటే ఇలా జరుగుతదని ఎప్పుడు ఊహించలేదు మనం. అవును. కదా! సో, ఇంటర్నేషనల్‌లో నాకు ఫస్ట్ నాకు బా నచ్చి నాకు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఒకటి.
G20ని ఎలా అయితే కండక్ట్ చేసామో ఆ మొత్తం ఇయర్. ఆ రోజు కూడా చూడండి ఆఫ్రికన్ యూనియన్ నుంచి ఇందాక చెప్పినట్టు G20 అంటే ఏంటండి? 20 టాప్ ఎకానమీస్ బాగా సంపన్న దేశాల అలయన్స్ G20. అవును. 20 దేశాలు. మోదీ ఏం చేశాడండి? ఆఫ్రికాలో ఉన్న 55 దేశాలని తీసుకొచ్చి ఇందులో కలిపాడు. అదే వాళ్ళ ఎందుకంటే రిప్రజెంటేటివ్‌ని కూడా అందరూ హ్మ్. వచ్చారు. చిన్న విషయం అది. G21 అవుతది ఏదో గ్రూపింగ్ వల్ల గాని దేశాల విధంగా చూసుకుంటే దగ్గర దగ్గర 75, 80 దేశాలు వచ్చేసినట్టే కదా! అందులో. యూరోపియన్ యూనియన్ అన్ని కలిపి కూడా ఇందులోకే వస్తాయి. సో, హ్మ్. అటు ఇటు 85 అనుకుందాం. ఈ అంటే మన దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలుపుకొనెళ్లి ప్రజల కష్టాలు తీర్చారు. అవును. అంతర్జాతీయంగా చాలా దేశాల అధ్యక్షుల్ని వాళ్ళందరినీ కలుపుకొని మళ్ళీ ప్రజల కష్టాలను తీర్చడానికి ఆ లింక్ ఆహ్, మోదీ గారు చేయగలరది. మీరన్నట్టు అది G20 హ్మ్. చివరి రోజు కూడా మీరు హ్మ్. గనుక చూస్తే టీవీ ఛానెల్స్ కావాలని ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. మోడీ సక్సెస్ చూడండి. కావాలనుకుంటున్నారు. కానీ అవ్వలేదని. హి కుడ్ పుల్ త్రూ ఇట్. అంటే అది కూడా అసలు అందరు అవును. ఏకాభిప్రాయంగా ఒక రిజల్యూషన్ పాస్ చేయించడం అనేది పాస్ మీరన్నట్టు చేయించి ఈజీ కాదండి. అమేజింగ్ అవును. గ్రేట్ సక్సెస్ అది. హ్మ్. అవునా! ప్రపంచంలో యుద్ధం జరుగుతుందంటే అందరూ చాలా ఈజీగా అయిపోతదేమోనని అనుకుంటారు రిజల్యూషన్స్. అవును. అవి కాకుండా వాళ్ళని తీసుకురావడం అట్లా అంతే ఇది డీటెయిల్‌లోకెళ్తే ఓన్లీ G20 గురించే మనం 20 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. బట్ థీమ్ ఏంటంటే అందరిని ఓవరాల్‌గా కలుపుకొనెళ్దాం. మీరన్న థీమ్ ఏంటి అంటే అది నాకర్థమైంది ఏంటంటే ఇది హ్మ్. ఎక్స్‌టర్నల్ ఎఫెక్ట్స్ అంటే విదేశాంగ దానికి సంబంధించినటువంటి మోడీ ఆ! విదేశాంగ మంత్రిత్వ శాఖ కావచ్చు, మోడీ కావచ్చు చాలా అత్యద్భుతంగా దేశ అవును. కీర్తి ప్రతిష్టలు మొత్తం ఇనుమడింపజేశారని చెప్పొచ్చు. వెళ్ళడం అందరిని థీమ్ గూడా అందరిని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలుపుకొనెళ్దాం. అవును. దేశాల ఇక్కడ గూడా అధ్యక్షుల్ని కలుపుకొనెళ్దాం. ఇక్కడ గూడా హ్మ్. చాలా ప్రోగ్రామ్స్ అయ్యాయి. మీరన్నట్టు ప్రతి రాష్ట్రం అంటే మన అవును. కేసీఆర్ అవును. హైదరాబాద్ డెవలప్ చేయడానికి చిన్న కూడా టౌన్స్‌లో గూడండి. ఆ ఒడిస్సాలో 2, 3 ప్లేసెస్‌లో అయినాయి. వాళ్ళే ఊహించలేదు. ఇప్పుడు మా దగ్గరికి ఇంటర్నేషనల్ సమ్మిట్ ఏదైనా జరుగుతదని. అవునా? అట్లా నార్త్ ఈస్ట్ పంపించారు. గువాహటి ఎళ్లారు. అని 3, 4 రోజులు ఏదో వచ్చి పొద్దునొచ్చాం, సాయంత్రం వెళ్ళిపోయామని కాకుండా ఆ పండగ అంటే మనకి సిటీలో ఒకళ్ళుండాలికి అలవాటేంటంటే ఇవన్నీ అలవాటయిపోయి ఉంటాయి. అవును. హ్మ్. అందుకే మనకి ఆ హ్యాపీనెస్ అర్థం గాదు. ఆ! నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. ఆ ఫోటోస్ వాళ్ళెళ్లి తీసుకోవడము ఫోటోస్ లోగో ముందు. అది. సో, అదే కలుపుకొనెళ్ళడం థీమ్‌లోకే ఆర్టికల్ 370 గూడా వచ్చేస్తుంది. మీరు మీరు ఫస్ట్‌లో చెప్పినట్టే ఏం చేసింది ఆర్టికల్ 370 వాళ్ళు వాళ్ళు వేరే, మనం వేరే. సింపుల్‌గా చెప్పాలంటే అది దాన్ని తీయడానికి 70 ఏళ్ళు పట్టింది. అవును. బట్ ఆ ఆహ్, ప్రామిస్ నిలబెట్టుకున్న తీరు ఈరోజు అసలు నేనే చాలా హిందూ న్యూస్ పేపర్‌లో ఒకరోజు చదివి ఆశ్చర్యపోయాను. జమ్మూలో ఆ వ్యాలీలో సినిమా హాల్స్ లేవంటండి. 30 అవును. ఇయర్స్ నుంచి. సినిమా దీంట్లో హాల్స్ లేవంట. ఆ! క్లీన్ చేశారు. అసలు మనం ఊహించలేం. మనం ఎంత ఫ్రీగా ఎళ్తామండి ఇక్కడ మూవీస్ అసలు మన తెలుగు రాష్ట్రాలైతే సినిమా పిచ్చి ఎంతో ఇంక చెప్పనే అక్కర్లేదు. ఇమాజిన్ 30 ఇయర్స్ ఆ సినిమా థియేటర్ లేకపోవడం. బాంబులు పడే చోట ఇప్పుడు టూరిస్టులెళ్తున్నారని న్యూస్ రిపోర్ట్స్. మనం ఏదో ఇక్కడ కూర్చొని చెప్పడం కాదు గానీ చిన్న చిన్న విలేజెస్, బోర్డర్ విలేజెస్‌కి టూరిస్ట్స్ వెళ్తున్నారిప్పుడు. అట్లా ఆహ్, అది చాలా అంటే ఆ రోజు ఐ థింక్ మీరు కూడా సేమ్ ఫీలింగ్స్ చెప్పలేం. ఆ రోజు జరిగిన అది వాళ్ళు చాలా ఒక రాజ్యసభలో నిల్చొని ఆగస్ట్ 5 నాడు ఇది తీసేస్తున్నామంటే ఆ ఇలాంటి ఫీలింగ్ 370 ఆర్టికల్ తీయడానికి శ్యామప్రసాద్ ముఖర్జీ ఆ! జనసంఘ్ చనిపోయారు కూడా. అవును. ఫౌండర్ ఆయన చనిపోయారు. అవును. వాజ్పేయి మీకు తెలుసు కదా! వాజ్పేయి గారు ఆహ్, అంటే కాశ్మీర్ దొ 2 జెండాలు ఉండొద్దు అవునా? గుర్తుపెట్టుకున్నారు. వాజ్పేయి కావచ్చు, అవునండి. అద్వానీ కావచ్చు, మీరు చూసిండ్రు సుష్మా స్వరాజ్ అవును. గారు అసలు అన్నప్పుడు చాలా అవును. మనమే ఆ అంత ఎమోషనల్ హ్యాపీనెస్‌తోనే తట్టుకోలేక పోయుంటారు ఆ రోజు పాపం సుష్మా చెప్పలేము. అవునవును. ఆవిడ రాశారు గూడా గదా! ఆ రోజది. హ్మ్. హ్మ్. సో ఇట్ ఎంత వాస్ హ్యాపీనే ఈ అవును. ఎవరు చేయలేని నిర్ణయం అండి అది మీరన్నట్టు అది జరుగుతదని కూడా ఆ రోజు పొద్దున వరకు గూడా ఎవరు నమ్మలేదు. ఆయన ఓవన్ అసలు. నించొని చదువుతుంటే అవును. అవును. అయితే ఆ ఎమోషన్‌ని బీట్ చేయలేమేమో అని ఇంక అనుకుంటున్న
అనుకుంటున్న టైంలో రామ మందిరం అది కూడా వెరీ ఫ్రాంక్లీ నేను చిన్నప్పుడు నాకు అంత ఓకే ఏదో మందిరం ఏదో ఏదో అనుకుంటున్నారు అంత ఎమోషన్ గానీ అంత ఆలోచన గానీ ఉండేది కాదు. పాలిటిక్స్ అవగాహన వస్తూ పెరుగుతున్నప్పుడు కూడా అంత ఓకే ఏదో జరుగుతుంది. ఇవి అంతేలే మన కంట్రీలో ఇవి నడుస్తూనే ఉంటాయి. 500 ఏళ్ల నుంచి జరగంది ఇప్పుడు జరిగిపోద్దా అన్న స్టేజ్ నుంచి ఫస్ట్ కట్టడం పక్కన పెడితే ఆ 11 రోజులు కంట్రీ లీడర్ ఎలాగైతే లీడ్ చేయాలో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత కఠినమైన ఉపవాసం అది పక్కన పెడితే అన్ని ప్లేసెస్కి వెళ్ళడం, ధనుష్కోడి దగ్గర ఎండ్ చేసి ధనుష్కోటి నుంచి ఈయన అయోధ్యకి వెళ్ళడం, అది నిజంగానే 500 ఇయర్స్ లో ఎప్పుడవుద్దో తెలియని జనరేషన్స్ ఎక్కడెక్కడ అసలు ప్రజల్లో నుంచి ఎంతెంత వచ్చింది, ఎంత ఎమోషన్ వచ్చింది. ఎన్ని ఇళ్ళ మీద ఫ్లాగ్స్ లేవు ఆ రోజు. ఎంతమంది ఆఫీస్ సెలవు కాదు కానీ ఎంతమంది సెలవు పెట్టలేదు ఆ రోజు. ఎన్ని కమ్యూనిటీస్ లో గ్రూప్ ఈవెంట్స్ జరగలేదు ఆ రోజు. అది ఈయన ఉన్నాడు కాబట్టి అయ్యింది. అంటే సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిందని అంటారు ఏదో, బట్ ఆ స్టేజ్ కి తీసుకురావడం, ఆ తర్వాత కూడా అవన్నీ మెయింటైన్ చేయడం, అంత మంచి మందిరం కట్టడం, అంటే 500 ఇయర్స్ బ్యాక్ నుంచి జరగని విషయాలు 70 ఏళ్ళు, 100 ఏళ్ళు, 150 ఏళ్ళ నుంచి సెంచరీస్ నుంచి అది క్రిమినల్ లాస్ మనవి. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీ, మనం ఐపీసీ 420, ఐపీసీ 302 ఎంత ఫేమస్ అండి. సినిమా డైలాగ్ చూసి ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్. 1880లో పెట్టిన కోడ్. 1880 2024లో కూడా అదే వాడుకోవాల్సిన పరిస్థితిని కూడా తీసేసి ఇప్పుడు అది లేదు. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత 2023 ఇంకో 1-2 ఇయర్స్ లో అది కూడా ఆపరేషన్ అవుతుంది. అంటే సెంచరీస్, 100 ఏళ్ళ బట్టి జరుగుతున్న పెండింగ్ లో ఉన్న ప్రాబ్లమ్స్, దశాబ్దాల తాలూకు ప్రాబ్లమ్స్. అండ్ మొత్తం థీమ్ ఏంటండి, మొత్తం థీమ్ అందరినీ కలుపుకొని వెళ్ళాలి. అందరికీ కరెంట్, అందరికీ నీళ్లు వెళ్ళాలి, అందరికీ ఇల్లు ఉండాలి. అన్ని ముఖ్యమంత్రులు కలిసి అన్ని రాష్ట్రాలకి ఫండ్స్ వెళ్ళాలి, ప్రాజెక్ట్స్ వెళ్ళాలి. అన్ని దేశాలు కలిసి మళ్ళీ ప్రజలకి ఎలాగా యూజ్ అవ్వగలము అనే థీమ్ లో ఆయన వెళ్ళడం, ఐ థింక్ ఇంత కాంప్రిహెన్సివ్ ఆలోచన ఏ లీడర్ కి ఇంత ముందు రాలేదు. ఉన్నా అంత బలం లేదు. అయితే ఒకటండి, అయితే మనం కంక్లూడ్ చేసే ముందు ఇంకొక ఇంపార్టెంట్ విషయం గురించి ఏమైనా చెప్తారా? ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే మోస్ట్ అండర్ ఎస్టిమేటెడ్ థింగ్ ఇది. అంటే ఉంటది యూపీఏ హయాంలో మనం ఎన్ని బాంబు పేర్లు చూసాం. ఇక్కడ గోకుల్ చాట్ మన దగ్గరే అయిండొచ్చు. అంటే తెల్లారు లేస్తే కూడా బాంబులు పేలుతాయో తెలియని పరిస్థితి నుంచి. యాక్చువల్ గా ఇవాళ పొద్దున్నే ఒక ఆయన ట్విట్టర్ లో చదివాను. అంతకుముందు ఈ పొలిటీషియన్ వై సెక్యూరిటీ ఇచ్చారు, జెడ్ సెక్యూరిటీ ఇచ్చారు, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారని ఉండేవి. మనం గ్రహించింది ఏంటంటే మనందరికీ లాస్ట్ 10 years లో ఆయన జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చాడు. దట్స్ ట్రూ, వాస్తవం. అసలు చాలా నాకు అది ఎంత పవర్ఫుల్ మెసేజ్ అండి అది. అవును, స్టాటిస్టిక్స్ చెప్పుకోవచ్చు కూడా, అప్పుడు అన్ని జరిగినాయి ఇప్పుడు జరగట్లేదు చూడండి, కానీ ఎంత పవర్ఫుల్ మెసేజ్ అది. దాన్ని కాదనడం కూడా లేదు మనకి, అవునా? దట్ అవి కూడా ఈజీ పనులు కాదండి. ఆపడం అనేది ఎన్ని ఆపారో మనకు తెలీదు, కానీ ఎన్ని జరిగాయో మనకు తెలుసు. 1100 మంది సివిలియన్స్ జస్ట్ ఇన్ టెర్రర్ అటాక్స్ చనిపోయారు ఆ 10 ఏళ్లలో. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాం బయట 3 చనిపోయారు లాస్ట్ 10 ఏళ్లలో. అంటే అది ఈజీ కాదండి. అన్డినేబుల్ అంటే డినే చేయడానికి వీల్లేదు కూడా. సో ఒక ఇండివిజువల్ లెవెల్ గా చూడాలంటే మనకి సెక్యూరిటీ, మనకి కరెంటు, మనకి నీళ్లు, మనకి ఉద్యోగం, ఆర్ లేకపోతే బిజినెస్ పెట్టుకోవడానికి సౌలభ్యాలు, ట్రావెల్ చేసుకోవడానికి ఫెసిలిటీస్, ఇవి
రాష్ట్రాల లెవెల్‌లో చూడాలంటే అందరూ కలుపుకొని ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? అందరూ కలుపుకొనెళ్తే దేశం గురించి ఆలోచించాలంటే మన మీద అటాక్ జరిగినప్పుడు మనమెళ్లి వాళ్ళ మీద అటాక్ చేయడం అనేది ఇప్పుడు అది గూడా జరిగేది కాదు. అది గూడా జరిగింది ఈసారి. మన కంట్రీ వైడ్. కంట్రీలో కాశ్మీర్‌ని తీసేయడం. విశ్వగురు, విశ్వగురు అంటే కొంతమంది జోకులేస్తారు. విశ్వగురు ఇలాగే అవుతాం. అవును. మన ఎవరికి సౌరశక్తి ఎక్కువుంది? ఎవరికి సూర్యకాంతి ఎక్కువొస్తుంది? అందరం కలిసి దాంతో ఏదైనా చేద్దాము అనే ఆలోచనొచ్చి దాన్ని అందరు కలవడం. ఆహ్, మోదీ లాంటోళ్ళే చేయగలరండి. అవును. అందుకే మళ్ళీ ఆయనే రావాలి. ఇంకెన్ని పెద్ద ఆలోచనలున్నాయో మా ఫ్రెండ్స్ కూడా అడుగుతుంటారు అప్పుడప్పుడు. ఏం చేస్తాడంటావు? ఏం చేస్తాడు? సరే నేను ఆలోచించడం మానేశాను. మనదంతా చిన్నగానే ఉంటది ఏదో ఆలోచన. ఆ! ఇంకోటి ఆ! చేయలేరు అనుకున్నవి గూడా చేసేవారికి లేదు గూడా ఎనీ టైమ్ మనం ఎప్పుడు గూడా అట్‌లీస్ట్ మా డిస్కషన్స్ వరకైతే అండి, ఎప్పుడు గూడా అందరికి కరెంటొస్తదండి. అందరికి నీళ్లొస్తాయని అంటే ఊహించలేదండి 10 ఏళ్లలో. ఓకే. ఏదో టైంకొస్తదిలే అని. అందుకే చాలా క ఆహ్, 2047 కల్లా మనమందరం కష్టపడి ఆయన విజన్ మనం డెవలప్డ్ కంట్రీ అవ్వాలి. అవ్వాలంటే మనందరం కూడా కష్టపడాలి. ఆయన చెప్పాడు గదా! అంటే అయిపోవడం కాదు కాబట్టి. మనందరం కష్టపడాలి. ఆయనుంటే ఆహ్, ఆయన 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 చేయిస్తాడు మనతో. హ్మ్. టు బికమ్ థట్ డెవలప్డ్ కంట్రీ. అందుకే ఈసారి ఈ ఎలక్షన్‌లో మళ్ళీ ఆయనకే ఓటు వేయాలి మనం. మోడీ వన్స్ మోర్. సో, మోడీ వన్స్ ఒకసారి మోర్ మనం 20. మనం కంక్లూడ్ చేద్దాం. చాలా మంచి హ్మ్. టాపిక్స్ మనం మీరన్నారు యుటిలిటీస్ అవును. అంటే పవర్, వాటర్ ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ యుటిలిటీస్ గురించి కూడా మాట్లాడారు. అంటే దేశం అంతా కూడా ఇవన్నీ అవును. ఉండాలని అదొకటి. హ్మ్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి కూడా మీరు చెప్పారు. అంటే అంటే అవును. వేరే దేశంకి వెళ్ళినా కానీ ఇండియా యొక్క హ్మ్. స్థాయి పతాక శీర్షికన నిలిపాడు మోడీ అనేది కవర్ కరెక్ట్. చేశారు. కరెక్ట్. అవును. 370 అధికరణ తీసేసి ఎవరు హ్మ్. చేయలేని సాహసోపేత నిర్ణయం కావచ్చు. డీమానిటైజేషన్ గురించి మాట్లాడారు మీరు. ఇంకా హ్మ్. ఇంటర్నేషనల్ అలయన్స్ అది విదేశాంగ శాఖ విదేశాంగ పోలార్ దాంట్లో అలయన్స్. అవును. హ్మ్. దాంట్లో వస్తుంది. ఇంకా, హ్మ్. ఇంకా ఏమేం నిర్ణయాలు తీసుకుంటారో మీరన్నట్టు ఈ ఈ అవును. థర్డ్ టర్మ్ కూడా మనం ఓటేస్తే క్లిష్టమైన ఇగ చేయలేడు అనుకున్న నిర్ణయాలు కూడా తీసుకొని అనేదేముండదు. తీసుకుంటాడని మా ఆశిద్దాం మనం. ఆయన రామ మందిరం స్పీచ్ కూడా మీరు ఒకవేళ వినుంటే థీమ్ దాని థీమ్ ఇప్పుడు ఒక భవ్య మందిరం కట్టేసుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు భవ్య భారతదేశాన్ని కట్టుకుందాం. హ్మ్. అనేది థీమ్. దాంట్లో ఆయనేం చేస్తా అది కూడా ఆయనేం చేస్తాడనే దానికి ఎక్సైట్‌మెంట్ అయితే ఉంది. ఆహ్, సో, ఇంకా వచ్చే థర్డ్ టర్మ్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకున్న దానికి మనం వేచి చూడక తప్పదు. కాబట్టి అంతే. మీరు చాలా మంచి విషయాలు మనం మాట్లాడుకున్నాం సుధీర్. మీరు లాస్ట్ ఆ! 3 సెషన్స్‌లో ఇందులో కూడా చాలా ఆహ్, ముఖ్యమైన విషయాలు అన్నీ కవర్ అయ్యేట్టుగా మనం మాట్లాడుకున్నాం. మీరు ఇవాళ అవును. సమయం ఇచ్చినందుకు మీకు అనేక ధన్యవాదాలు చెప్తూ, మరొకసారి మనం ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని తీసుకొని ఆ! మనం చర్చిద్దాం. సంవాదం తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు. సంవాదానికి నేను కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్లెజర్ అండి. మా ప్లెజర్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.